అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియో వచ్చేసి అలాగో శ్రావణ మాసం రాబోతుంది కదా శ్రావణ మాసం అంటే ఎలాగో పూజలు ఉంటాయి అలాగే పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది కదా అందుకనేసి కొంచెం మనము ఎలాంటివి బార్డర్ సారీస్ ఎక్కువగా ఇష్టపడతాం అన్నమాట ఈ శ్రావణ మాసం వరకు సో కొంచెం బార్డర్ వచ్చిన సారీస్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటాము అలాంటి సారీస్ తెప్పించానండి చెప్పాలంటే కొంచెం సెమీ పట్టు టైప్ అంటాం కదా అలాంటి సారీస్ తెప్పించాను సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి సారీ ఇదే అండి సారీ కలర్ వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ అన్నమాట లైట్ కాదు డార్క్ పర్పుల్ కలర్ ఓపెన్ చేయలేదు సారీస్ మీషోలో వచ్చేసి చూసారు కదా బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది గోల్డ్ కలర్ జరీతో చూసారు కదా సో చూస్తున్నారా మొత్తం ఇలా బార్డర్ పైన ఇలా డిజైన్ వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ లో ఉంటుందండి సో సారీ ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఓపెన్ చేస్తున్నాను సారీ స్టార్టింగ్ ఇది బ్లౌజ్ అండి సారీ స్టార్టింగ్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అన్నమాట బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇలా జరీ వస్తుంది అనమాట పై సైడ్ బార్డర్ అంతా గోల్డ్ కలర్ జరీ వస్తుంది సో ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ అండి మొత్తం జాకాడా టైప్ లో వచ్చింది అనమాట బ్లౌజ్ పార్ట్ అంతా ఇలా జాకాడా టైప్ లో డిజైన్ వస్తుంది అలాగే బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది చూడండి సో బాటమ్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది అనమాట శారీ స్టార్టింగ్ ఇక్కడ నుండి ఓవరాల్ శారీ అంతా ఇలానే డిజైన్ వస్తుందండి చూడండి సో శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది అలాగే చూపిస్తాను పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు అండి జస్ట్ ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అనమాట ఇక్కడ నుండి పళ్ళు ఓవరాల్ గా ఇలా మ్యాంగో లాగా డిజైన్ వచ్చింది చూడండి సో ఓవరాల్ పళ్ళు అంతా మ్యాంగోస్ టైప్ లో డిజైన్ వచ్చింది పింక్ కలర్ తో కింద వచ్చేసి బార్డర్ అన్నమాట ఇలా ఇది వన్ అలాగే వీటిలో ఇంకోటి తెప్పించానండి సో అది కూడా చూపిస్తాను ఆనంది కలర్ అంటాం కదా సారీ ఈ కలర్ వచ్చేసి టీల్ గ్రీన్ కలర్ అంటాం కదా అలాంటి కలర్ అన్నమాట సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతుంది అంటే ఇవి ఒక అరౌండ్ 600 ఆ 700 బిల్లోనే వస్తాయండి సారీస్ అంతా సో చూడండి సో బాటమ్ మొత్తం ఇలా వస్తుంది అనమాట డిజైన్ వచ్చేసి బాటమ్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది అలాగే టాప్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుందండి ఈ శారీ కూడా చేంజ్ ఏమి ఉండదు డిజైన్ అంతా అలానే వస్తుంది చూసారు కదా ఇది జాకాడ దీనికి జాకాడ అంటే బ్లౌజ్ కి వచ్చేసి డిజైన్ చేంజ్ అయింది అనమాట చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి డిజైన్ చేంజ్ అయిందండి శారీ మొత్తం అలానే ఉంటుంది టాప్ సైడ్ వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది చెప్పాను కదా టీల్ గ్రీన్ కలర్ అని ఓవరాల్ శారీ అంతా ఇలానే డిజైన్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు చెప్పాను కదా శారీకి కలర్ కాంబినేషన్ చేంజ్ అయినట్టే పళ్ళు కూడా చేంజ్ అయింది డిజైన్ వచ్చేసి దానికి వచ్చేసి మ్యాంగోస్ డిజైన్ లాగా వచ్చింది దీనికి వచ్చేసి ఒక పికాక్ టైప్ లో డిజైన్ వచ్చింది చూడండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట డిజైన్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అలాగే బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ మొత్తం అదే డిజైన్ కాకపోతే పళ్ళుకి బ్లౌజ్ కి మాత్రమే డిజైన్ చేంజ్ అవుతుంది అనమాట సో అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి అన్బాక్స్ చేయలేదన్నమాట సో అన్బాక్స్ చేద్దాం క్వాలిటీ ఎలా వచ్చిందో నేను పెట్టిన శారీ ఇదే ఈ శారీ ఇదేనండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే నిజంగానే చాలా బాగుంది ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చూసారు కదా శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి మెటీరియల్ వచ్చేసి ఇది కోటా సిల్క్ అన్నమాట చూడండి కోటా కాటన్ అంటాం కదా అలాంటి ఫ్యాబ్రిక్ సో కింద డిజైన్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇలా గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది అనమాట బార్డర్ కి వచ్చేసి సో సాఫ్ట్ గా ఉందన్నమాట మెటీరియల్ వచ్చేసి చాలా బాగుంది ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇలా సో దీనికి వచ్చేసి 2 బార్డర్స్ వచ్చాయండి టాప్ సైడ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట టాప్ సైడ్ సో చూడండి దగ్గరగా చూపిస్తాను పింక్ ఆర్ పర్పుల్ కలర్ సో ఇది టాప్ సైడ్ బార్డర్ అలాగే బాటమ్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అనమాట సో చూడండి బాటమ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది సో బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ టీల్ గ్రీన్ కలర్ అంటాం కదా బ్లూ కలర్ తో జాకాడా బ్లౌజ్ వచ్చింది మొత్తం ఇలా డిజైన్ వచ్చేసింది చూడండి బ్లౌజ్ పార్ట్ అంతా సో ఇది అరౌండ్ 1 మీటర్ దాకా ఉంటుందండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి లెంత్ సో శారీ స్టార్టింగ్ ఇక్కడ నుండి ప్లెయిన్ వచ్చింది అనమాట జస్ట్ చెక్స్ వస్తాయి అనమాట
సో కోటా డోరియా అంటే తెలుసు కదా, కోటా కాటన్ అంటే ఇలానే ఉంటుందండి. చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్, ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు. చూడండి శారీ మొత్తం ఇక్కడ నుండి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది అనమాట, మ్యాంగో డిజైన్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. సో బ్లూ కలర్ తో ఇలా డిజైన్ వచ్చింది అనమాట పళ్ళు మొత్తం. ఇక్కడ టాజల్స్ వచ్చాయి చూడండి. సో ఎండింగ్ ఎల్లో ఇచ్చింది, అలాగే టాజల్స్ వచ్చాయి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తానండి. ఇది వచ్చేసి ఇప్పుడు మీషోలో బాగా ట్రెండ్ లో ఉంది. సో ప్రతి శారీకి లేస్ రావడం అనేది ట్రెండ్ అని చెప్పాను కదా, దీనికి కూడా అలానే ఉంది. అన్బాక్స్ చేయలేదు, మీ ముందే అన్బాక్స్ చేస్తున్నాను. సో చూద్దాం ఓపెన్ చేసి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా వచ్చింది అనేసి. సో వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. బార్డర్ చెప్పాను కదా, ఇప్పుడు చాలా వరకు శ్రావణ మాసానికి బార్డర్ టైప్ లో ఉన్న శారీస్ ఇష్టపడతారు కదా. సో ఇది అలానే ట్రెండ్ తో ఉన్న శారీ అనమాట. చూడండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అండి. సో డోలా సిల్క్ లో చాలా ఫ్యాబ్రిక్స్ వచ్చాయి, డిజైన్స్ వచ్చాయి కదా, ఇది ఇంకొక డిజైన్ అనమాట. వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ తో, అలాగే గోల్డ్ కలర్ లేస్ వచ్చింది చూడండి. సో బార్డర్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ బార్డర్ వస్తుంది. సో శారీ చూపిస్తాను. శారీ స్టార్టింగ్ డోలా సిల్క్ అని చెప్పాను కదా. సో డోలా సిల్క్ లో ఇది ఒక డిజైన్ అనమాట, ఇప్పుడు ప్రెసెంట్ లేస్ తో ఉంది. టాప్ సైడ్ వచ్చేసి ఇలా జరీ బార్డర్ వస్తుంది, స్మాల్ గా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి. బ్లౌజ్ పార్ట్ అంతా ఇలా బాందిని ప్రింట్ వచ్చిందండి. సో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట రెడ్ కలర్ తో. సో కింద వచ్చేసి ఇలా లేస్ వస్తుంది. సో చూడండి కింద స్లీవ్స్ కి వచ్చేసి ఇలా లేస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రతి దానికి ఇలా లేస్ రావడం ట్రెండ్ లో ఉంది మీషోలో. సో డోలా సిల్క్స్ లో చాలా వాటికి లేస్ వచ్చిందండి ఇలా. ఇది టాప్ సైడ్ బార్డర్, టాప్ సైడ్ వచ్చేసి ఇలా రెడ్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది. సో మామూలుగా అయితే బార్డర్ మాత్రమే వస్తుంది, దీనికి వచ్చేసి కింద కూడా బార్డర్ ఇలా వచ్చింది అనమాట. ఇలా బార్డర్ వచ్చింది, పైన రెడ్ కి వైట్ కి కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. పికాక్ డిజైన్ తో వచ్చింది, కలంకారీ డిజైన్ అన్నా కదా అలాంటి డిజైన్ అనమాట. సో మిడిల్ పార్ట్ అంతా ఇలా బాందిని ప్రింట్ వస్తుంది, బ్లాక్ కలర్ లో వస్తుంది. బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా కలంకారీ డిజైన్ వచ్చింది చూడండి. సో బ్లాక్ పైన వైట్ ప్రింట్ కలంకారీ డిజైన్ చాలా బాగుంది. అలాగే టాప్ కింద బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట డిజైన్. సో ఒక 1/2 మీటర్ అలా వరకు లేస్ రాదండి, 1 మీటర్ వరకు బాటమ్ సైడ్ వచ్చేసి. తర్వాత లేస్ వస్తుంది అనమాట, ఇక్కడ నుండి లేస్ వస్తుంది చూడండి. ఇక్కడ నుండి లేస్ అరౌండ్ 1 మీటర్ వరకు ఎంటీ వస్తుంది అనమాట. చూడండి ఇదంతా ఎంటీ వస్తుందండి, 1 మీటర్ లీవ్ చేసేసి ఉంటాడు. సో శారీ ఓవరాల్ శారీ అంతా ఇలానే డిజైన్ వస్తుంది, కలంకారీ ప్రింట్ తో రెడ్ వైట్ బ్లాక్ కాంబినేషన్ తో. శారీ నిజంగానే చాలా బాగుందండి, చూసారా. ఇది పళ్ళుకి వచ్చేసి ఇక్కడ నుండి వస్తుంది అనమాట లేసు, టాప్ పళ్ళు. ఇది టాప్ సైడ్ వచ్చేసి పళ్ళుకి ఇలా లేస్ వస్తుంది చూడండి. సో ఇక్కడ కౌస్ కూడా వచ్చాయి పళ్ళు పాటలో చూడండి, ఇక్కడ కౌస్ కూడా వచ్చాయి పళ్ళుకి వచ్చేసి. అలాగే ఎండింగ్ వచ్చేసి పళ్ళుతో ఎండ్ చేశారనమాట, సారీ లేస్ తో ఎండ్ చేశారు పళ్ళు పాట అనేది. సో ఇక్కడ కొంచెం, సో దీనికి లేస్ అనేది సరిగ్గా స్టిచ్ చేయలేదు అనుకుంటాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా దారాలు వచ్చేస్తున్నాయి చూడండి, థ్రెడ్స్ అనేటివి. సో ఇది కొంచెం స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది శారీ. చూసారు కదా ఇది పళ్ళు. సో చూసారు కదా ఈరోజు కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి. శ్రావణ మాసానికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. 2 కలర్స్ వచ్చేసి సెమీ పట్టు టైప్ లో చూపించాను కదా, బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ లో. అది కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి, బెనారసి పట్టు అంటాం కదా అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ నిజంగానే బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనం కావాలనుకుంటే శారీస్ గానే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న పిల్లలకు ఉంటారు కదా, పిల్లలకి లెహంగాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే కోటా శారీ అని చెప్పాను కదా, చాలా సాఫ్ట్ గా ఉందండి మెటీరియల్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో మన పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఎండింగ్ లో చూపించాను కదా డోలా సిల్క్ లో. సో ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండ్ లో ఉన్నాయన్నమాట డోలా సిల్క్స్. లేస్ వచ్చేసి చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ వైట్ బ్లాక్ రెడ్ కాంబినేషన్ తో వచ్చింది, చాలా బాగుంది. అలాగే కలంకారీ ప్రింట్ వచ్చింది కదా, సో సూపర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు ఎవరికైనా వీటిల్లో నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే ఓ చిన్న లైక్ కొట్టి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్, థ్యాంక్స్.